వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా? ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సిద్ధాంతి గారు అప్లోడ్ చేసే ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు. మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు. శ్రీ మహాగణాధిపతయే నమః. 2021 సంవత్సరం జనవరి నెల రాశి ఫలాల్లో భాగంగా ఈ మాసం కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఈ మాసంలో గ్రహస్థితుల్ని గనక పరిశీలించినట్లయితే మకర రాశిలో గురు శనులు సంచారం చేస్తున్నారు. 4వ ఇంట వృషభంలో రాహువు, 10వ ఇంట వృశ్చికంలో కేతువు సంచారం చేస్తున్నారు. ఈ మాసం మొత్తం కుజుడు 3వ రాశిలో మేషరాశిలో తన సొంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. జనవరి 14వ తారీఖు వరకు లాభస్థానంలో రవి సంచారం, తదుపరి మకర సంక్రమణం అనేటువంటిది జరుగుతుంది. ఈ గ్రహగతులను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ఈ మాసం 70 నుంచి 80% పాటు శుభ ఫలితాలు, ఆర్థిక పరమైన అంశాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. అలాగే సామాజికంగా మంచి పేరు ప్రతిష్టలు వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే ఏ రంగాల్లో బాగుంటుంది, ఏ రంగాల్లో ఇబ్బంది పడతారు అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు కూలంకషంగా తెలుసుకుందాం. ఈ మాసంలో గ్రహస్థితుల రీత్యా కుంభరాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఈ ఏర్పడినటువంటి పరిచయాలు దీర్ఘకాలం పాటు కొనసాగుతాయి. వారి నుంచి మంచి ఆర్థిక పరమైన సామాజిక పరమైనటువంటి లాభాలని ప్రోగు చేసుకుంటారు. అయితే అన్ని బంధాలు ఆర్థిక బంధాలైనా, కుటుంబ బంధాలు కానీ, మిత్రులతో కానీ, బంధువులతో కానీ, ఇక సంబంధ బాంధవ్యాల కన్నా కూడా ఆర్థిక బంధాలదే ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటి అంశం ఒక్కసారి కుంభరాశి వాళ్ళకి ఈ మాసంలో అనుమానం వచ్చేటువంటి దిశగా పరిస్థితులన్నీ కూడా కొనసాగేటువంటి స్థితి గోచరిస్తుంది. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల రీత్యా ప్రయాణాలు చేస్తారు. చేసేటువంటి ప్రయాణాలు కూడా దూర ప్రయాణాలు చేయటం, తరచుగా ప్రయాణాలు చేయటం, ఇటువంటి స్థితి గోచరిస్తుంది. మరి ముఖ్యంగా శత్రువర్గం చేసేటువంటి కుట్రలు, కుతంత్రాలు ముందుగానే పసిగడతారు. పసికట్టి వాటికి విరుగుడు కూడా ఈ మాసంలో వీళ్ళు చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సామాజికంగా, రాజకీయంగా బయట జరిగేటువంటి పరిస్థితులు, బయట జరిగేటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో అవి ప్రత్యక్షంగా కుంభరాశి వారి మీద పట్టం అనేటువంటిది ఈ మాసం విచిత్రంగా గోచరిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య కానీ, చేసేటువంటి ఆఫీసుల్లో కానీ, వ్యాపార సంస్థల్లో కానీ వివాదాలు ముదరకుండా చూసుకోండి. మొట్టమొదటే ఆ వివాదాలని గనక కట్ చేసేటట్లయితే నష్టం అనేటువంటిది జరగదు. వాటిని చిన్న చిన్న వివాదాలే కదా అనేటువంటి ఒక నిర్లిప్తతతో గనక వదిలేసేటట్లయితే ఆర్థికంగా, అలాగే నేమ్ అండ్ ఫేమ్ పరంగా నష్టపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గ్రహగతుల రీత్యా రవి కుజులు చాలా మంచి శుభ ఫలితాలను ఇవ్వబోతున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఏలినాటి శని సంచారం అనేటువంటిది జరుగుతోంది. వ్యయస్థానంలో గురుడు నీచరాశిలో సంచరించడం అనేది కూడా జరుగుతుంది. ఈ రెండు కారణాల రీత్యా కుంభరాశి వారికి ఈ మాసంలో కొంచెం ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ఆదాయం బాగుంటుంది, ఖర్చుల మీద అదుపుండే అవకాశమే లేదు. అంత తీవ్రంగా ఖర్చులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కనుక ఖర్చు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవడం అనేటువంటిది ఈ కుంభరాశి వాళ్ళకి చాలా అవసరం అని చెప్పవచ్చు. ఇకపోతే కుంభరాశి వారికి ఏ రంగంలో వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది. జ్ఞాపక శక్తి పెరగడం కోసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేటట్లయితే చక్కటి జ్ఞాపక శక్తి లభిస్తుంది. అలాగే ఈ విద్యార్థులు ఎవరైతే కుంభరాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు తెల్లవారుజామున గనక బ్రాహ్మీ ముహూర్తంలో గనక చదువుకునేటట్లయితే జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది. ఇకపోతే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయంలో ఆర్థికంగా బాగుంటారు, ఉద్యోగపరంగా బాగుంటారు. అయినప్పటికీ కూడా కొంత ఒత్తిడికి గురవుతారు. ఇది కేవలం
వర్క్ స్ట్రెస్, పని ఒత్తిడి అని చెప్పవచ్చు. ఇక స్వతంత్ర వృత్తుల్లో ఉండేటువంటి వాళ్ళు డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ వీళ్ళందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బాగా మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. ఇకపోతే ఈ కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి నూతన పదవీ యోగం, మంచి రాజయోగం ఈ మాసంలో పట్టబోతుంది. గతంలో కోల్పోయినటువంటి జనాకర్షణని ఈ మాసంలో ద్విగుణీకృతం చేసుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి, విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలమైన మాసం అని చెప్పవచ్చు. అన్ని రంగాల్లో వాళ్ళకెల్లా ఈ మాసంలో జనవరి నెలలో విదేశాల్లో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు గోచరిస్తుంది. ఇక చిన్న స్థాయి వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద వ్యాపారస్తుల దాకా వ్యాపారంలో రొటేషన్స్ బాగుంటాయి. కానీ లాభాలని విడిచిపెట్టుకోవడం కోసం కొంతకాలం వెయిట్ చేయవలసినటువంటి పరిస్థితులు తప్పనిసరిగా గోచరిస్తాయి. ఇక బిల్డర్స్, కాంట్రాక్టర్స్ కి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి. వాటిని ప్రెస్టీజియస్ గా తీసుకుని డబ్బు కంటే కూడా పేరే ముఖ్యం అనేటువంటి దృక్పథంతో ప్రయాణం చేసేటువంటి కుంభరాశి వారు వాళ్ళు నమ్మిన సూత్రాన్ని వాడు నిలబడిపోయి ఎటువంటి పరిస్థితుల్లో నిలకడైనటువంటి స్నేహధర్మాన్ని, నిలకడైనటువంటి ఒక మాట ఇచ్చాం తప్పం అనేటువంటి పరిస్థితిని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ఆర్థికపరమైనటువంటి లాభాలను కూడా పక్కన పెట్టి చక్కగా పేరు కోసం, మంచి ఒక నిలబడిపోయేటువంటి చరిత్ర కోసం కొత్త ప్రాజెక్ట్స్ ని ఈ మాసంలో కొత్తగా చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. ఇక సినిమా, టీవీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి శుక్రగ్రహ అనుగ్రహం రీత్యా మంచి అవకాశాలు వస్తాయి. ఈ అవకాశాల రీత్యా డబ్బు కంటే పేరు ప్రతిష్టలు బాగా వచ్చేటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తాయి. ఇకపోతే విందు వినోద కాలక్షేపాలతో కొద్దిగా సమయాన్ని వృధా చేస్తారు. ఆ వృధా చేసిన తర్వాత బాధపడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తాయి. ఇన్ని రకాల ఫలితాలు బాగున్నాయి. ఇకపోతే ఇన్ని మంచి విషయాల మధ్య వ్యయస్థానంలో ఉన్నటువంటి గురు శనుల రీత్యా కుటుంబపరమైనటువంటి చిక్కులు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అప్పుడప్పుడు పొరసూపేటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో తరచుగా ఆటంకాలు ఏర్పడతాయి. ఈ ఏర్పడినటువంటి ఆటంకాలను తొలగించుకోవటానికి శనీశ్వరుడికి పరిహార క్రియలు చేయించండి. అంటే 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. లేని పక్షంలో ప్రతి శనివారం ఆంజనేయ స్వామి వారి గుళ్ళో తమలపాకులతో స్వామికి పూజ చేయించండి. ఇక గురుగ్రహ అనుగ్రహం కోసం దత్త దర్శనం చేయండి, లేదా సాయి మందిరంలో సేవ చేయండి. ఇలా చేసేటట్లయితే గురుశనుల యొక్క మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక ఈ కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే పురుషుల కన్నా స్త్రీలకి అత్యంత అనుకూలంగా ఉంది. ఏ పని చేపట్టినా కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు చేయగలుగుతారు. సంతాన పురోగతి చాలా బాగుందని చెప్పవచ్చు. అంటే సంతానం యొక్క అభివృద్ధిని చూసి చాలా సంతోషిస్తారు. అటువంటి గ్రహస్థితి నడుస్తుంది. తల్లిదండ్రుల రీత్యా కొద్దిపాటి అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి. అంటే కుంభరాశి వారికి, వారి తల్లిదండ్రులకి కానీ లేదా తండ్రి లాంటి వారికి కానీ కొద్దిపాటి అనారోగ్య సూచనలు సూచించబడుతున్నాయి. వారి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడే జాగ్రత్త తీసుకునేటట్లయితే అవి పెరిగి పెద్దవి కాకుండా ఉండేటువంటి పరిస్థితులు తప్పకుండా ఉంటాయి. తండ్రి గారితో కానీ, తండ్రి వంటి వారితో కానీ, అంటే మేనమామలు, బాబాయిలు, పెదనాన్న, పిల్లనిచ్చినటువంటి మామగారు కూడా తండ్రి లాంటి వాడే కనుక వాళ్ళ నుంచి భేదాభిప్రాయాలు, మాట పట్టింపులు, పంతాలు పట్టింపులు రాకుండా చూసుకోవటం ఈ మాసంలో కుంభరాశి వాళ్ళ యొక్క బాధ్యతగా చెప్పవచ్చు. ఇకపోతే ఈ మాసంలో మ్యారేజ్ లింక్స్ నడిపేటువంటి వాళ్ళకి మంచి అవకాశాల కోసం మరికొంతకాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. హోటల్స్, రెస్టారెంట్స్ ఈ బిజినెస్ చేసేటువంటి వాళ్ళకి అత్యంత అనుకూలంగా ఉంది. వాళ్ళ వ్యాపారం 3 పూలు 6 కాయలుగా ఉండేటువంటి పరిస్థితులు తప్పకుండా ఏర్పడుతున్నాయి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి అతి కష్టం మీద వివాహ సంబంధాలు కుదురుతాయి. మంచి సంబంధాలు కుదరాలంటే మరి కొంతకాలం, కనీసం కుజగ్రహ మార్పు జరిగే వరకు కూడా ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తాయి. ఇక అన్ని బాగున్నప్పటికీ, ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ ఈ కేతుగ్రహ సంచార రీత్యా
తరచుగా నిర్వేదం, విరక్తి ఏర్పడతాయి. దీనికి కారణం ఏంటంటే ప్రతిసారి నమ్మి మోసపోయేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి ఈ దగా పడటం, ఆశాభంగం కలగటం ఇవన్నీ కూడా చాలా కాలంగా అలవాటైపోయింది. వాటి రీత్యా ఎవరో ఒకళ్ళు ఈ మాసంలో ఈ కేతుగ్రహ ప్రభావ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మరింత ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంది. తొందరపడి కొత్త వ్యక్తుల్ని నమ్మద్దు. అయితే ప్రతి ఒక్కరిని అనుమానిస్తూ కూర్చుంటే ఏ పని సాగదు గనక కేతుగ్రహ ప్రభావ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మాత్రం నమ్మకండి. అయితే కేతుగ్రహ ప్రభావ వ్యక్తులు ఎలా ఉంటారు అని అంటే చెప్పేటువంటి మాట చాలా స్వీట్ గా ఉంది. మనతో మన మీద మనకి అవసరం ఉన్నా లేకపోయినా తరచుగా పొగడ్తలతో ముంచెత్తేటువంటి వాళ్ళు, మాయ మాటలు చెప్పేటువంటి వాళ్ళు కేతుగ్రహ ప్రభావ వ్యక్తులు. ఎవరైతే మనల్ని అనవసరంగా పొగుడుతున్నారో వాళ్ళు కేతుగ్రహ వ్యక్తులుగా అనుమానించి వాళ్ళని కొంత దూరం పెట్టండి. స్నేహం ముసుగులో దగా పట్టడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. వీటికి కాస్త దూరంగా ఉండేటట్లయితే ఈ మాసంలో మంచి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వాళ్ళు బంగారు భవిష్యత్తు కోసం మరికొంతకాలం ఎదురు చూడవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల్లో అదనపు బాధ్యతలు వచ్చి మీదపడతాయి. అలాగే చేయాల్సిన పని కూడా డబల్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సహజ సిద్ధంగానే ఓర్పు, సహనం ఎక్కువగా ఉండేటువంటి కుంభరాశి వాళ్ళకి బాధ్యతలు మోయడం కష్టం కాదు, మోసాన్ని భరించడమే కష్టంగా ఉంటుందనేటువంటి విషయం మరొకసారి తేట తెల్లమవుతుంది. కనుక ఈ మాసంలో నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా ఈ మాసం గురువుకి, శనికి పరిహార క్రియలు పాటించండి. గురుగ్రహ అనుగ్రహం కోసం దత్తచరిత్ర పారాయణ చేయండి. లేని పక్షంలో గురువారం నాడు గోసేవ చేయండి. అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి ఆవులకి బెల్లం తినిపించడం కనుక చేసేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. లేని పక్షంలో రావి చెట్టుకు నీళ్లు పోయండి. కుదిరితే రావి చెట్టు చుట్టూతా 3 సార్లు కానీ 21 సార్లు కానీ ప్రదక్షిణ చేయండి. అలాగే శనిగ్రహ అనుగ్రహం కోసం శనివారం నాడు లేదా ప్రతిరోజు కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కలకి ఆహారం పెట్టండి. ఇటువంటి చిన్న చిన్న పరిహారాలని కనుక చేసుకునేగలిగేటట్లయితే ఈ మాసం మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ ఈఎన్టీ సమస్యలు కాస్త ఇబ్బంది పెడతాయి. అయినప్పటికీ అది పెద్ద ప్రమాదకరమైనవి కాదు. కొంచెం జాగ్రత్త కనుక తీసుకునేటట్లయితే ఈ సమస్యల పరిష్కారం అవుతాయి. ఏ పని మొదలు పెట్టాలనుకున్నా జనవరి 14 లోపల ముగించుకునేటట్లుగా చూసుకోండి. దానివల్ల చేసేటువంటి పనులు చాలా స్పీడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే కొత్తగా ఏమన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే, కొత్తగా ఏమన్నా వ్యాపారాలు స్టార్ట్ చేయాలన్నా, కొత్తగా ఏదైనా వ్యవహారాలు మొదలు పెట్టాలన్నా, కొత్త నిర్ణయాలు తీసుకోవాలన్నా జనవరి 1వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపల మాత్రమే నిర్ణయాలు తీసుకోండి. ఆ తీసుకున్నటువంటి నిర్ణయాలు మరింత మంచి శుభ ఫలితాలని, ఆర్థిక లాభాలని మనకి చేకూర్చి పెడతాయి. కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని కుంభరాశి వాళ్ళు చక్కటి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.